ఇప్పుడు చాలామంది బలానికి కోడిగుడ్లు కూడా తినమంటుంటారు. మరి గుడ్డు శాకాహారం అని చాలామంది చెప్తుంటారు. శాకాహారం కాదు, గుడ్డు కూడా మాంసాహారే. శాకాహారం అయితే మరి దానికి కొన్ని ఉండాలి. అలాంటి ఏమున్నాయో లేదో మనం ఇక్కడ చూడబోతున్నాం. మామూలుగా శాకాహారం అయితే ఏ శాఖలకు కాసిన కోడిగుడ్లు? నెక్స్ట్ శాకాహారం అయితే పీచు పదార్థాలు ఉంటాయి. మాంసాహారాలు అయితే పీచులు ఉండవు. కోడిగుడ్లో పీచులు 0 అన్నమాట. శాకాహారం కాదు అని చెప్పడానికి. నెక్స్ట్ శాకాహారంలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. మాంసాహారంలోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. కోడిగుడ్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని పిండి పదార్థాలు ఉంటాయి శాకాహారాల్లో, కానీ కోడిగుడ్లో పిండి పదార్థాలు ఉండవు అన్నమాట. అందుకని ఈ అన్ని ఆధారాలు కోడిగుడ్డు శాకాహారం కాదు అని చెప్పటానికి అన్నమాట. ఇక మీకు ఏముంటాయి? కోడిగుడ్లో ఏముంటాయి అని ఒకసారి నేను చెప్తాను. ముఖ్యంగా చాలామందికి కోడిగుడ్లో బలం ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి కాబట్టి చాలా మంచిది. అంటే పిల్లలు ఎదగాలన్నా, పిల్లలు ఆటలాడాలన్నా, పిల్లలకి బలం రావాలన్నా కోడిగుడ్లు బాగా పెట్టండి అని అందరూ అంటుంటారు. మరి గుడ్డులో మనం ఆశించినట్టు బలం ఎంత ఉంది, మాంసకృతులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలియదు కదా. అందుకని ఒక్కసారి మీరు ఎప్పుడు ఈ విషయాన్ని చూడరు. తెల్ల సొనలు ఏముంటాయి, పచ్చసొనలు ఏముంటాయి, అవి ఎందుకు బలం తక్కువ అంటే నేను చూపించడానికి చెప్తాను. ఇక్కడ ఒక కోడిగుడ్లో 72 శక్తి ఉంటుందన్నమాట మామూలుగా. అందులో పచ్చ సొనలో 55 శక్తి ఉంటుంది, తెల్ల సొనలో 17 శక్తి ఉంటుంది. కోడిగుడ్లో పిండి పదార్థాలు 0 అసలు ఉండవు. మాంసకృతులు ఒక కోడిగుడ్డుకి 7 గ్రాములు ఉంటాయి. ఆ 7 గ్రాముల్లో మాంసకృతులు 4 గ్రాములు తెల్ల సొనలో ఉంటే పచ్చ సొనలో 3 గ్రాములే ఉంటాయి. పైకి జరపాలి, అవి ఇతర పోషకాలు కనపడాలి. కోడిగుడ్లో కొవ్వు అనేది 5 గ్రాములు ఉంటుంది. 5 గ్రాములు పచ్చసొనలో ఉంటుందన్నమాట. ఒక కోడిగుడ్లో ఉండే కొలెస్ట్రాల్, ఇందువల్లే గుడ్డుని పచ్చసొన పారేసేయమని డాక్టర్లు చెప్తున్నారు ఈ మధ్య. ఒక కోడిగుడ్లో 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట ముఖ్యంగా. అంటే ఈ మధ్య ఏంటంటే బై 1 గెట్ 1 అంటున్నారు కదా, ఒకటి కొంటే ఒకటి ఉచితమని. ఒక కోడిగుడ్డు 5 రూపాయలు పెట్టి కొంటే 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఫ్రీ అనమాట. ఒక కోడిగుడ్లో ఉండే హాని కలిగించే కొలెస్ట్రాల్ ఇంత ఉంటుందన్నమాట. కాల్షియం 34 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 72, ఇవన్నీ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే చివరిలో విటమిన్ ఏ మొత్తం పచ్చసొనలో ఉంటుంది. విటమిన్ ఈ 1 మిల్లీగ్రామ్ పచ్చసొనలో ఉంటుంది. విటమిన్ B12 కూడా పచ్చసొనలో ఉంటుంది. 39 మిల్లీగ్రాములు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ పచ్చసొనలో ఉంటాయి. తెల్ల సొనలో ఏం తక్కువ ఉంటాయి. ఎందుకంటే గుడ్డు పిల్లని చేసేది పచ్చసొనలోనే. అందుకని పోషకాలన్నీ పచ్చసొనలో ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ ఉంది అనటం వల్ల పచ్చసొన పారేయండి అనేసరికి ఇవన్నీ పోతాయి అన్నమాట. అసలు గుడ్డే వద్దని మేము చెప్తాం, శాకాహారం కాదు కాబట్టి మానండి అనేది. ఈ శాకాహారం కాదు అని చెప్పటం కోసం ఇందాక చెప్పాం. బలము అనుకుంటున్నారు కదా, మరి గుడ్డు కంటే బలమైన ఆహారాలు శాకాహారాలు నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్